ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇంట్లో ఉండే మహిళలకి వాళ్ళ చేతిలో ఫోను లేదంటే ఇంట్లో ల్యాప్టాప్, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉన్నారు. బట్ ఆ రెండు సోర్సెసే ఉన్నాయి. ఆ రెండు సోర్సెస్తో కూడా మనం ఒక బిజినెస్ని కావచ్చు, ఇన్కమ్ జనరేట్ చేసుకునే మార్గం ఉందంటారా? వ్యాపార సేవా కేంద్ర అని చెప్పి జస్ట్ 15,000 నుంచి కూడా మనము రిజిస్టర్ చేసుకుని ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. ఎలా ఉంటుంది మేడం? అంటే దాని వర్క్ ఏంటి? ఇంటి నుంచి మనం చేసుకుంటే ఎంత సమయం పాటు ఉంటుంది? ఎస్ సిరి గారు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ డిమాండ్. సో డిమాండ్ ఎంతైతే మీకు ఎక్కువ ఉంటుందో అలా మీకు కూడా వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ 1 or 2 hours కేటాయించితే కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు. అది కూడా మీరు కూర్చొని మొత్తం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరమే లేదు. కంపెనీ చూసుకుంటుంది. టోటల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, కంపెనీ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా కావచ్చు, టాక్సేషన్ కానివ్వండి, ఇంకా లీగాలిటీ పరంగా ఏదైతే ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఉంటాయో అన్నీ మనకు సిఏ పనులన్నీ కంపెనీ చూసుకుంటుంది అనమాట. మీరు జస్ట్ ఒక 15,000 పెట్టి ఫ్రాంచైజ్ అనేది కొనడం జరుగుతుంది. అది కూడా ఇంట్లోనే కూర్చొని విత్ ల్యాప్టాప్ యూ విల్ ఆపరేట్. సో ఇంతకు ముందు కూడా జిఎస్టీ సేవా కేంద్రాన్ని మేము మాట్లాడుకున్నాము. అలా కాకుండా మీరు అంటే ఇది వ్యాపార సేవా కేంద్రాన్ని అలాంటిదే, బట్ 15,000కే అవైలబుల్ ఉంటుంది అనమాట. లేదు నేను అప్ టు 50,000 వరకు కూడా నేను వెళ్ళగలనంటే 15,000 to 50,000 వరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టచ్చు. మంచిగా అర్నింగ్ అనేది చూడొచ్చు. ఇది ఎస్పెషల్లీ మహిళలకి చాలా బాగుంటుంది సిరి గారు. ఏదో ఒక చేస్తూ ఉంటారు. సో నెట్వర్క్ చాలా పెద్దది ఉంటుంది అండ్ ఏది చెయ్యాలో తెలియదు. కానీ ఇందులో కూడా మీరు జస్ట్ రెఫరెన్స్ త్రూ ఎప్పుడు ఇంకా మనకు షాప్స్ లేకపోతే బిజినెసెస్ ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవన్నీ అప్డేట్స్ అనేది మీరు తీసుకోవాల్సిందే. సో రిజిస్ట్రేషన్స్, సో మీరు ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏదో ఒకటి సంస్థ పెడుతున్నారా, వీటన్నిటికీ రిజిస్ట్రేషన్స్ అనేది కంపల్సరీ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు జస్ట్ ఒక 15,000 to 50,000 పెట్టి ఒక ల్యాప్టాప్ ఉండి ఇంట్లో ఉంటే చాలు, ఈ బిజినెస్ బ్రహ్మాండంగా చేయొచ్చు. అండ్ మీరు కంపెనీకి మొత్తం అప్పగిచ్చేస్తారు వర్క్. ఇక్కడ జస్ట్ వాళ్ళ నేమ్ అండ్ ఎగ్జాక్ట్ వాళ్ళ నీడ్ని బట్టి మీరు రెఫర్ చేస్తే వాటి త్రూ మీరు కూడా వాళ్ళకు జస్ట్ ఒక 200 to 300 పే చేయాల్సి వస్తుంది. మిగతా అమౌంట్ అంతా మీకు మిగులుతుందనమాట. సో మీరు జస్ట్ ఒక సిఏని కలిస్తే కూడా ఒక్క పనికి 1,000 to 2,000 ఛార్జ్ చేస్తారు. సో అలా కాకుండా మీరు ఒక 800 లేకపోతే 1,000 చేస్తున్నారంటే మీకు ఆల్మోస్ట్ పర్ పర్సన్ మీద కూడా 800 మిగులుతుంది. సో అలాంటిది మీ నెట్వర్క్ బిల్డింగ్ అనేది మీరు చాలా మంచిగా పెంచుకొని ఎక్కడ ఎగ్జాక్ట్ నీడ్ ఉంది అనేది తెలుసుకొని మీరు వ్యాపార సేవా కేంద్ర త్రూ వర్క్ చేయొచ్చు ఇంట్లోనే ఉండి. సో ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు సిరిగారు. ఒక మొబైల్ త్రూ కూడా మీరు ఇది చేసుకోవచ్చు. హాయిగా యాప్ ఉంటుంది, యాప్లో ఎన్రోల్ చేసుకుని మీ నీడ్ అండ్ తర్వాత వాట్ ఈస్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది కస్టమర్ అనేది అక్కడ మీరు జస్ట్ రిజిస్టర్ చేస్తే చాలు. ఎక్కడి నుంచి ఇంకా చిన్న డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో ఇది కూడా చాలా మినిమం అనమాట. అంటే ఒక 10th class చదువుకున్న వాళ్ళు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో ఫర్దర్ ప్రాసెస్ మొత్తం కంపెనీ చేస్తుంది కాబట్టి మీకు అంత బర్డన్ ఉండదు. అండ్ 1 or 2 hours కేటాయిస్తున్నారంటే కూడా చాలా పెద్ద టైం మీరు కేటాయించినట్టే ఇక్కడ. సో మరి ఎవరికి అప్రోచ్ అవ్వాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు అంటే సిఏ రిలేటెడ్ ఏదైతే జోన్స్ ఉంటాయో వాటి త్రూ మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా కొత్తగా ఎవరైతే బిజినెసెస్ ప్రారంభించారో షాప్స్ త్రూ కానివ్వండి, మీ సర్కిల్ త్రూ ఎక్కడ చేసుకుంటున్నారు, సో టాక్సేషన్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే అక్కడి నుంచి లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. అక్కడి నుంచి వాళ్ళకు ఇంకా రెగ్యులర్ కస్టమర్లా మీరు వాళ్ళకు షిఫ్ట్ చేసుకోవచ్చు. కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఒక చోట వాళ్ళు వెళ్ళి ప్రతి నెల లేకపోతే ఏదో సమ్ అమౌంట్ పే చేసి చేస్తూ ఉంటారు. వాళ్లకు మీరు తక్కువ ధరకే అందిస్తున్నారు అండ్ విత్ కంప్లీట్ డీటెయిల్స్. అంటే ఎవరైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉన్న చోటే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో బర్డన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఫస్ట్ సిఏకి కన్సల్ట్ అవ్వాలి, సిఏ తర్వాత ఇంకా కొంచెం టైం వెయిట్ చేయాలి, ఆ తర్వాత డబ్బులు కూడా ఎక్కువ. ఇవన్నీ పాయింట్స్ మీరు హైలైట్ చేస్తూ మీ వర్క్ గురించి మీరు ఎంత పేమెంట్ తీసుకుంటున్నారు అండ్ ఎంత టైం పీరియడ్లో మీకు వాళ్ళకు రిటర్న్ ఇస్తున్నారు వర్క్, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే ఆ లీడ్ అనేది కన్వర్షన్ ఖచ్చితంగా అవుతుంది. అండ్
అది సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో కాన్స్టెన్సీ అండ్ కంటిన్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. అంటే ఫాలో అప్స్ చేస్తున్నారు మీరు అంటే సో రెగ్యులర్గా ఏదో సమ్ పార్టీ చేయడం, లేకపోతే ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం, సో వీటి త్రూ మీరు ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట కస్టమర్కి. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా మీతోనే జర్నీ చేస్తారు. అండ్ నెట్వర్క్ బిల్డింగ్ అనేది ఇలాంటి చోటు నుంచే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో నెట్వర్క్ బిల్డింగ్ అనే సంస్థలు చాలా ఉంటాయి. అందులో కూడా మీరు 100లో వెతికితే జస్ట్ ఒక 10-20 లీడ్ అనేది మీకు మీ చేతికి వస్తుంది. సో అలా కాకుండా మీరు ఒక మంచి ర్యాపో బిల్డ్ చేసుకున్నారంటే కూడా మంచిగా వర్క్ ఆన్ టైంకి అందిస్తున్నారు అంటే విత్ మౌత్ పబ్లిసిటీ త్రూనే మీకు లీడ్స్ అనేది వస్తాయి. అలా మీరు కన్వర్ట్ చేసుకుని బిజినెస్ అనేది ఇంటి వద్దే ఉండి చేసుకోవచ్చు. సిరి గారు, ఎంత సమయం పాటు దీనికి మనం కేటాయించాల్సిన అవసరం ఉంటుందంటారు మేడం? జస్ట్ 1 or 2 అవర్స్ చాలు సిరి గారు, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇది నేర్చుకోనికి కూడా వాళ్ళు మినిమం ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఎవరైతే 15,000 or 50,000 కడుతున్నారో వాళ్లకు. అండ్ తర్వాత ఎక్స్టెండెడ్ అంటే మార్కెట్ స్కోప్, ఎక్కడెక్కడ మనకు టార్గెటింగ్ కస్టమర్ దొరుకుతారు అండ్ ఎలా చేసుకోవచ్చు మొత్తం గైడెన్స్ అనేది అందిస్తారు. మీరు జస్ట్ రిజిస్టర్ చేసుకొని ఆ మినిమం బేసిక్ టైపింగ్ అనేది వస్తే చాలు. ఆన్ 10th బేస్ మీద కూడా మీరు ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. హ్యాపీగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు సిరి గారు. అండ్ ఫ్రాంచైజ్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి ఫ్రాంచైజ్. ఎవరెవరిని స్థాయిని బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎంచుకుంటారు కాబట్టి అనాలిసిస్ చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఆన్ దట్ బేసిస్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ అర్న్ మనీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.